చిన్నప్పటి నుంచి ఇదే ఊరిలో ఉన్న నాకు ఈ ఊరు ఎప్పుడు బరువుగానే అనిపించింది. ఎప్పుడెప్పుడు ఈ ఊరు వదిలి బయటికి వెళ్ళిపోతానా అని ఆలోచిస్తూనే ఉన్నాను. కోయిటీలు ఉద్దేశం ఉందా లేదా? కలదలు లేకుండా నువ్వు నా మొక్క ఎప్పుడైనా చూసావా? అదే చక్కగా వేరే దేశం వెళ్ళిపోయాను అనుకో, సంతోషంగా ఈ కలజాలు లేకుండా బతికిచ్చు. కానీ నువ్వు పరిచయం అయ్యాకే ఈ ఊరు మళ్ళీ నాకు కొత్తగా కనపడింది. నీ పేరు చిదంబరమా? కాదండి, మరేంటి అందరూ చిదంబరం అని పిలిస్తే పిలిపించుకుంటున్నా? అలవాటు అయిపోయిందండి. అంటే ఏంటి? లీలా అని పిలువు, నాది నీ వయసే. మన చిదంబరం గాళ్ళే. ఏంటి మీ అన్నయ్య మాట్లాడ్డా? నా పేరు చిదంబరం కాదు. వీడికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? గాలన్య అడగాలి. ఈ టోటల్ అందరికి పెళ్ళి అయిపోయింది. నువ్వు ఎప్పుడు చేసుకుంటావో ఏంటో. ఇప్పుడు ఏం చేద్దాం? మా అమ్మ నాకు పెళ్లి సంబంధం చూసింది. ఎప్పుడు అమ్మాయి పక్కన కూర్చోలేదా? లేదండి. కనపడుతుంది. ఇట్స్ ఓకే. ఇది మాట్లాడాలి కదే. నాకు నువ్వంటే స్పాంటేనికల్ గా రావట్లేదురా. ఇప్పుడు కాళ్ళు అంకురోల్ని, నీలా కన్ను అంకురోల్ని చూస్తే అని సౌండింగ్ ఇచ్చుకుని అయ్యో పాపం అని కళ్ళతో చూస్తారా, దాన్నే జాలంటారా చిదంబరం. మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే తక్కువ సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. 1,00,000 రూపాయలు కావాలి, కానీ నాకు చాలా పెద్ద సమస్య. నాకేం మాట్లాడడం కూడా అర్థం కావట్లేదురా. మా అన్నయ్యకి ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యతలు మీరే. తల దించుకొని నడిచి మెల్ల లాగేస్తున్నాయి అమ్మా. ఇప్పుడన్నా నన్ను తలెత్తుకొని అమ్మా.